ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గుండగోని మైసయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురువులు దేవునితో సమానమని, ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతో మంది ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని మంత్రి అన్నారు. తనకు ప్రభుత్వ పాఠశాలను సందర్శించినప్పుడు దేవాలయాలను సందర్శించిన అనుభూతి కలుగుతుందని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు కనిపిస్తున్నాయని, కొన్ని పాఠశాలలో విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉందని, ఇలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు టీచర్లు తమ సొంత పిల్లలను చదివించినట్లుగానే విద్యార్థులను చదివించాలని, టీచర్లు పట్టుదలతో పనిచేస్తే సమాజానికి ఆణిముత్యం లాంటి పౌరులను తయారు చేయవచ్చని అన్నారు. రానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు జిల్లా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేను నుండి మనం అనే మనస్తత్వాన్ని విద్యార్థుల్లో కల్పించాలని, అలాంటి సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు నేర్పించాలని చెప్పారు. ఢిల్లీలో పబ్లిక్ పాఠశాలలో సీట్లు దొరకడం లేదని, అన్ని ప్రాంతాలలో ఆ విధమైన పరిస్థితిని ప్రభుత్వ పాఠశాలలో కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల స్వామి, భక్తుల లక్ష్మారెడ్డి, ఎంపీలు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డిఈఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. విద్యార్థి యొక్క లర్నింగ్ కెపాసిటీ అనేది ఉపాధ్యాయుడి కంటే ఎన్నో రెట్లు ఫాస్ట్గా ముందుకు సాగుతాం. దానికి తగ్గట్టుగా మనం కూడా మన యొక్క బోధనా పద్ధతులను మార్చుకోవాల్సిన గురువుకి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను. దేవుడి వచ్చి నీ జీవితంలో తీర్చుకో చెప్పి కరెక్ట్గా